ఇక్కడ రెండవ సిద్ధయ్య ఇక్కడ బయలుదేరినాడు. సిద్ధయ్య గారి చక్రంపల్లి యాదయ్య గారు శాలువాతో సత్కరించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చల్లగా దీవించుగాక. ఇక్కడ రెండవ సిద్ధయ్య చూసి ఎలిపేట దేక్మాల్ మండల్ రమేష్ ఇక్కడ రెండవ సిద్ధాన్ని చూసి చాలాతో ఆయనను సత్కరించినాడు. వారిని వారి కుటుంబాన్ని ఆ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చల్లగా జీవించుగాక. జయ శ్రీరాజ్ కోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జయ. యోగుదారిని తోలించినారు. అయినా సరే నీవు ముందుగా పోవు, నేను వచ్చేదను. అదే విధముగా పోయారు.
గురు బ్రహ్మ ఆహా, ఇప్పుడు నేను కడపాపురి చేరవచ్చింది. అక్కడ మమ్మదీయుల వీధిలో ఉన్న వేప చెట్టు కింద కూర్చొని ఆ మమ్మదీయులందరినీ కూడా హిందువుల మార్చేదను. ఓ కడపాపురి మమ్మదీయులారా, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని నేను చూపించాను. రండి రండు, అక్కడ మూలమునందు విభూతిని ధరించారు. చిల్కమారి ఆశయ్య గారు 101 రూపాయి కానుకగా సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వీరబ్రహ్మం గారు చల్లగా కాపాడువారు. అక్కడ చేసి అనుకోరా పూజ చేసే విధము తెలియండి. గురు వీరబ్రహ్మ భజన చేసే గురు వీరబ్రహ్మ భజన చేసే
పన్నీరు పరిమళ అంతరుల మంగళాలు అందరూ పన్నీరు పరిమళ మంగళాలు అందరుల పన్నీరు పరిమళ అంతరు మంగళాలు అన్ని కంపులు మంగళవరలు పూజ చేసే విధము తెలియందే గురువీర బ్రహ్మ భజన చేసే వారముయందే మంది ఇక్కడ వచ్చి ఇట్లా కొండమేపిన కవి వంటి దండి కోశంబులు కొండమేపిన కవి వంటి దండి కోశంబులు కొండమేపిన కవి వంటి దండి కోశంబులు కవి వంటి దండి కోశంబులు ఎండంబులు
దొంగ చిట్టడు ఎంత మాట్లాడి డాక్టర్ మాట్లాడుతూ దొంగ చిట్టడు ఎంత మోసం చేసి చెక్కబాయి మా రాజుతో ఎంత మాట గొప్ప ఉలివచ్చారు ఒరే దొంగ చిట్ట నన్ను మోసగించి ఒరే చిట్ట నేను ఇప్పుడు మఠంలో మహమ్మదీ నగరి ఇసులుగా పాటిస్తావా బొంత అయ్యా నేను ఎక్కడ పారిపోలేదయ్యా ఇష్టం వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఎంత నెప్పుకొచ్చానయా నేను ఎక్కడ పారిపోలేదయ్యా ఇక్కడనే ఉన్నా అడుగు పోదాం అడుగు గురు బ్రహ్మ గురు విష్ణు నవాబు గారు నవాబు గారు నన్ను పిలిపించిన పని ఏమిటి అనుగా ఏ కారణము అతినరాదు వినజేయుడు అతి వేగమే జనబల మా గురిని పాద సన్నిధి చేరు నవాబు గారు నన్ను పిలిపించిన పని ఏమిటో మీరు తొందరగా తెలుసు నేను మా గురువు గారి దగ్గరకు వెళ్ళేవాళ్ళను సర్కారు చాలా హుషారే వీడు చాలా హుషారు అంటారా అరే నీ పేరేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు తెలుపుము అరే నీ మతం ఏమిటి నీ మాట నీ కథ ఏమన్నా అయ్యా నవాబు గారు నా పేరు నా మతము నీకు సత్యనేమగా తెలిపేదను బాగుగా విను నా పేరు సిద్ధయ్య అందరు నా కులము ఇటు బాగా చెప్పేది విను ఏ కులమని నన్ను వివరమడగితే ఏమని చెప్పుదులో కులము ఏ కులమని నన్ను వివరమడగితే ఏమని చెప్పుదులో కులము ఏ కులమని నన్ను
అయ్యా నవాబు గారు, నా యొక్క కులము దూదేకుల కులము. నా పేరు సిద్ధయ్య అందరు. నా తల్లి ఆదమ్మి, నా తండ్రి వీరు సాయబు. నాది మమ్మదీల కులమే కాక ఇంకా ఎన్నో కులమతములు కూడా ఉన్నాయి. వాటికి ఆ పరమాత్ముడు భగవంతుడు ఒక్కడే కదా. ఈ ఈ ప్రపంచం లోపల ఎన్ని ఆభరణములు ఉన్నా కానీ, ఎన్ని అయినను కానీ వాటిని తయారు చేయడానికి ఆ బంగారం ఒక్కటే కదా నవాబు గారు. నిన్న అన్న పాట పాడుతున్నావు అని చాలా ముఖ్యంగా పరమేశ్వర అవతారులైనది విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేశ్వర జయండి శ్రీ విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామియే జయ. ఇప్పుడు మా గురువు గారిని దర్శనం తల్లుమాడి మాకు ఇచ్చిన కూడా ఆహా, అందులకా నీ గర్వము, నీ గురువంతా బలవంతుడా, నువ్వంతా దేవతా మనిషివా? అప్పుడే తీసుకున్నట్టు. అయ్యా నవాబు గారు, నేను సలాం చేసినట్టు ఈ యొక్క శిరము ఇట్లా పట్టపట్ట పనులు हिंदू में मिलके सालम बंदो किया रे बच्चे।
ఒక గుండు ముఖ్యము. నేను నీకు సలాం చేసి చూపించిన కదా. జయనండి శ్రీ విరాట్ కోటూరి పంబాల ప్రకాశం గారు 250 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చల్లగా కాపాడారు. అరే నువ్వు అంతా దేవతా మనిషివా? నీవు సలాం చేసిన నా శిరపు ఎట్ల పసుపులో చూడుతా. తొందరగా ఆ గుండును తెమ్ము. राउंड से गुंडू लेके आओ, शंभू का तालाब से ताला पगड़ने का चूंगा था।
విఠల్ రంగాదేవుడు మనిషివా? చేస్తే పటపట అయిపోతుంది. సలాం చేస్తే పదపద ఇళ్ల పగల్లో చూసుకోరు. జయనండి అయ్యా నవాబు గారు, నేను అలాగే చూపించింది ఇప్పుడు. జాయ్ అనండి శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి నమ. అయ్యా సుచితమైన స్థలము, అదిగో మా గురువు గారు వస్తున్నారు. అయ్యా గురువు గారు. మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఆదాము గురోజీ తమరు ఇంత దూరముగా కడేలా. వందనములు. తమరు ఇంత దూరం నడిచి రాగల ఎందుకు? ఆ
స్వామి గారు నేను చేసిన నేరం మదిలో నుంచకండి, నా తప్పులు క్షమించండి. గురువనన్య నా ఎందు దయదలిచి మా గుర్రపు కడుపులో మగ శిశువ ఆడ శిశువ తెలియజేయము. పండగనే చూడవలయో బాగుగనేను మన్నన చేసియు తూపుము ఎన్నితుడా దేవమనసు ముదమున కన్నిల్ స్వామి స్వామి మధ్యలో స్వామి మధ్యలో ఉంచకూడదు. స్వామి ఆ పాపము పాపము మోక్షము మాకు కొంత కాలాన్ని అనుకోవచ్చు. నవాబు గారు అటులే బోధించదు. ఇప్పుడు అక్కడ మనగానిపల్లె నవాబు గారి కడప నవాబు గారికి కాలజ్ఞానము బోధించుట. జయనందే శ్రీరామ్ బోధనూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. సామి డోర్ దగ్గర కొంచెం పట్టుకుంటా పంచేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, పంచ విషయేంద్రియములు 5, పంచ విషయములు 5. అవి ప్రాణ వాయువులు, షట్చక్రములు, రాగ శరణములు 8, నరేగ 4 అంతఃకరణములు, 6 అంతము ఇంపు, 6 తరు 7, మళ్ళీ 13 గుణములను 3. ఈ విధములు గలవు. ఇవిగో కోణములు, ఇవి అన్ని 96 ఎన్ని దేవుడున్నవి. తప్పి దేహమంతున్న దేవుడు అన్నికిల అలంకారము దయచేసి సన్నతి చేస్తూ ఎన్నెన్నో జన్మములు ఎత్తి తెలియవలను. గురుదేవ ప్రభువర్య, మీరు మీ చరణముల యందు దృఢాచిత్తం ఉంచి ఈ మాయా ప్రపంచక తీయకంలో బోధించుము స్వామి. బిడ్డ ఈ 96 తత్వములచే కట్టుబడిన దేహము స్థిరమని ఎంచియో మార్గమున రము. స్వామి గురుదేవ, ఈ దేహములో షడ్చక్రములు ఉండేనని సెలవిచ్చింది కదా, వాటి వివరములు ఒక్కసారి తెలుగు. బిడ్డ నీ దృఢ విశ్వాసమునకు నేను మెచ్చుకుంటుంది. మూలాధారము మీదట మేలుగా సాధిష్ట చక్రము ఇక మీద వాలాయముగా నడుమునికి జగన్మైన ఊత చక్రము
ఏమేమి నేరములుండును స్వామి ఆ సత్యక్రములో అన్ని ఎట్లయినాడో వచింపుము మరియు ఆ చక్రాధిపతులను ఎట్లా వర్ణింపును ఒక్కసారి తెలుపు స్వామి. అని ఇట్లా విద్యార్థులు బ్రహ్మంగారు ఇక్కడ